దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి మీరు పోయిన వారం కళ్ళు అనేటువంటి ఆ సబ్జెక్టు మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను, చూశారని అనుకుంటున్నాను. మరి మీరు ఆ వాక్యాలు మరి యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. నేను ప్రార్థనా టీవీలో మాట్లాడుతున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాం. మరి మీరు చేసేది ఏంటంటే, మీరు చూస్తున్నారు కొంతమంది, మరి చూసినప్పుడు మీరు ఒక లైక్ అనేది కొట్టాలి. కొట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇంతమంది చూస్తున్నారు, నీకు నీ తర్వాత చూసే వాళ్ళకు కూడా ఇంతమంది దీన్ని లైక్ చేశారు, నేను కూడా వాక్యం వినాలి అనేటువంటి శ్రద్ధ కలగటం కోసమే లైక్ అనేది కొట్టాలి. తర్వాత మీ కామెంట్స్ ఎలా ఉండాలి అని అంటే, అది దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మీరు కామెంట్స్ రాయండి. ఏదన్నా కొన్ని చిన్న ఒకవేళ నేను మనిషిని, మానవుడిని కాబట్టి ఏదన్నా పొరపాటు ఉన్నా దానిని కూడా నేను సరి చేసుకోవడానికి, దేవుని యొక్క ఆత్మచేత నింపబడటానికి నాకు కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పోయిన వారం మీకు చెప్పాను, ఏబు గ్రంథము 31వ అధ్యాయములో మరి అక్కడ ముగించాను. మళ్ళీ నేను అక్కడి నుంచే మొదలు పెడతాను. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ ఏబు గ్రంథం 31వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఏమన్నాడు ఆయన, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అన్నాడు. ఏం చేసుకున్నాడంట ఆయన? కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఎందుకు? ఈ కళ్ళు వల్ల బాడీ మొత్తం కూడా చెడిపోతుంది కాబట్టి. చూడండి, కళ్ళు మూసుకుంటే మనకంతా చీకటే, కళ్ళు తెరిస్తేనే వెలుగు కనపడతా ఉంది. మన యొక్క కళ్ళు మనకి ఒక దిక్చూచి లాంటివి, వాటిని మనం పాడు చేసుకుంటున్నాం. దాని గురించి ఆయన అంటాడు, ఏబు ఆయన అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఇంకొండో మాట ఏమంటాడంటే, కన్యకను నేను ఎలాగు చూతును, అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమైపోవును అంటున్నాడు ఆయన. దేవుని ఆజ్ఞ ఏమైపోద్ది? అవును, మరి ఎందుకు చూస్తున్నావు? చూడకూడదు కదా. అది దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకని దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనము జాగ్రత్తగా మనం వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీకు ఈ యొక్క విషయాలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఈ యొక్క వాక్యములో మనం చూసినటువంటి యొక్క వాక్యము ఎంత అద్భుతమైనటువంటి వాక్యాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ గ్రంథమే మనకు దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్చూచి. దీన్ని జాగ్రత్తగా మనం పట్టుకొని ముందుకు సాగాలి. దీంట్లో ఏమాత్రం నువ్వు తేడా చేసినా కూడా అది ఉపయోగకరమైనటువంటిది కాదు అని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క వాక్యములో దేవుడు ఈ యొక్క కళ్ళతో మనం నిబంధన చేసుకోవాలన్నాడు. ఎందుకు నిబంధన చేసుకోవాలి అనేది గనక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఒక చక్కని మాటను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు ఇక్కడ? ఈ యొక్క మాటలను మనం చూసినప్పుడు ఈ యొక్క మాటల యొక్క విధానాన్ని గమనించాలి. ఆ కళ్ళని స్త్రీలు ఎలా చూస్తారు అంటే, నువ్వు వాళ్ళని ఆకర్షించే విధంగా వాళ్ళు చూస్తాడంట. అది చూపిస్తాను చూడండి. ఇక్కడ 6వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ వచనములో నుండి ఇక్కడ ఏమంటాడంటే, చెడు స్త్రీ వద్దకు పోకుండుము, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబర్చుకొననీయకుము అన్నాడు. కనురెప్పలు చికిలిస్తుందట. చికిలించి అంటే ఇంకొంచెం పెద్దగా చేస్తుంది. అంటే కళ్ళు చాలా అందంగా అద్భుతంగా తిప్పుతూ ఉంటారండి, వాటికే మనుషుడు పడిపోతూ ఉంటాడు. అందుకనే ఏమంటున్నాడు, నేను కన్యకను ఎలా చూస్తాను, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను అని అన్నాడు ఆయన. ఆఖరికి తన భార్య అంటుంది, నువ్వు దేవుడికి నాకు కూడా పనికి రాకుండా పోయావు, ఆ దేవుని దూషించి సావరాదా అంది. అయినా కూడా ఆయన చూపులు పరస్త్రీల మీదకి వెళ్ళలేదండి. కారణం ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో అతను నీతిమంతుడై ఉన్నాడు. మనము కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దాని చక్కదనమందు నువ్వు ఆశపడొద్దు అన్నాడు. అది కళ్ళు చికిలించి చూస్తుందట.
ఎలా చూస్తుందో చూడండి, చూపులో ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ప్రియ దేవుని పిల్లలారా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చూడాలి, ఎలా ఎలా వెళ్ళాలి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోకి వద్దాం. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో నుండి ఇక్కడ అంటున్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావంటే అవిశ్వాసులు అనగా అవిశ్వాసులు ఎక్కడో బయట ఉండరండి, వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉంటారు. వాళ్ళు కూడా దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు. ఏదో మనం మొదటి నుంచి ప్రభువుని నమ్ముకొని వెళ్తున్నాం కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అనుకున్నట్టుగా వెళ్తున్నారే వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు చేసేది ఏంటో తెలుసా, దేవుడే, లోకమే అంటారు. సగం లోకంలో గడుపుతారు, సగమేమో దేవుల్లో గడుపుతారు. వాళ్ళనే అవిశ్వాసులు అంటున్నాడు. అవిశ్వాసులు అంటే మనం ఎక్కడో బయట వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఇంకా చేసేది ఏంటి అని అంటే, ఏముంది అద్యనొచ్చు ఇది తినొచ్చు తప్పే ఉందండి, దేవుడు అన్ని సృష్టించాడండి అంటారు. వాళ్ళే అవిశ్వాసులు. అంటే విశ్వాసము అనగా దేవుని మీద విశ్వాసము కలిగిన వాడవై ముందుకు సాగాలి. దేవుడు ఏ విధముగా ఆయన ఉపవాసం ఉన్నాడో, ఏ విధముగా శ్రమలు అనుభవించాడో, ఏ విధముగా నన్ను పోలి నడుచుకోండి అని దేవుడు చెప్పగలిగాడో ఆ విధంగా నువ్వు నడవడానికి ఇష్టపడాలి. అదేమన్నా అంటే ఏమంటారన్నమాట, వీళ్ళు అవిశ్వాసులైనటువంటి ఆయన దేవుడు కాబట్టండి అని అంటారు. అంతకుముందు నేను ఒక వాక్యాన్ని చెప్పాను, ఆ వాక్యంలో కూడా చెప్పాను, ఆయన పాప శరీరాకారముతో పుట్టినవాడు అని. ఆయన దేవుని కుమారుడై ఉండి పాప శరీరాకారముతో భూమి మీద పుట్టినటువంటి వాడు అనగా ఆకారం అంతా కూడా మన ఆకారము లాంటిదే అయింది. మనకు ఎలా ఆకలి అవుతుందో ఆయనకే ఆకలి అవుద్ది, మనకి ఎలా నిద్ర వస్తుందో ఆయనకి నిద్ర వస్తుంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన దేవుడు అని నువ్వు అంటున్నావే, ఇవన్నీ జయించటం వలన దేవుడయ్యాడు ఆయన. ఇవన్నీ జయించటం వలన దేవుని కుమారునిగా ఆయన కుడిపార్శ్వమున కూర్చుండగలిగాడు ఆయన. నువ్వు జయించగలగాలి, దేవుని కుడిపార్శ్వం మీద కూర్చోవడానికి అర్హత సంపాదించుకోవాలి. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనోనేత్రాలకు గురుడితనం కలిగింది. ఇవి బాహ్య నేత్రాలు, మనోనేత్రాలు, 2 నేత్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బాహ్య నేత్రాలతో నువ్వెందుకు చూస్తున్నావు? నీ యొక్క ఎప్పుడైతే అలా చూస్తూ మొదలేసావో నీ యొక్క ఈ యుగ సంబంధమైన దేవత నేను మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగజేస్తుంది. అప్పుడు నువ్వు గుడ్డోడి అయిపోతావు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఇవన్నీ నేను చేసేది కరెక్టే అనుకుంటావు. దానిని గూర్చియే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్త ప్రకాశమానం మనకు కనపడకుండానట్టుగా ఆ యొక్క యుగ సంబంధమైన దేవత నిన్ను గుడ్డితనాన్ని కలగజేస్తుంది. అందుకనే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన యావత్తును జాగ్రత్తగా చూసుకోమని దేవుడు సెలవిచ్చిన మాట. అందుకే ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక మాటను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 30వ అధ్యాయము 12వ వచనములో నుండి ఇక్కడ అంటాడు దేవుడు, ఏమని అంటున్నాడు ఆయన 12వ వచనంలో, తమ దృష్టికి తాము శుద్ధులై తాను మాలిన్యము నుండి కడగబడని వారి తరము గలదు అన్నాడు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము అన్నాడు. కడగబడని వారి తరము. వాళ్ళు అనుకుంటారు మా దృష్టికి మేము శుద్ధులు అండి, పరిశుద్ధులు అండి అంటారు. కానీ మీ యొక్క మాలిన్యాన్ని ఏది కడుక్కోలేదంట మీరు. నీ కళ్ళు శుభ్రంగా కడుక్కో బాబు, నాన్న, అమ్మ, తల్లి, చెల్లి, నీ కళ్ళు శుభ్రంగా కడుక్కో. తేటగా కనపడాలి. అవి తేటగా కనపడటం కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ యొక్క తమ దృష్టికి వాళ్ళు శుద్ధులు అని అనుకుంటారట, కానీ తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కడగబడని వారి తరము. నీవు ఎన్నాళ్ళున్న వాళ్ళనే అవిశ్వాసులు అని దేవుడు పిలుస్తున్నాడు. విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. ఎందుకంటే ఇద్దరు ఒక పక్కనే కూర్చుంటారు. విశ్వాసంతో వీళ్ళు ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో బైబిల్ చదువుతూ ఉంటారు, అవిశ్వాసంతో వాళ్ళు వింటూ ఉంటారు. ఏంటది అని అంటూ ఉంటారు నిన్ను. అబ్బా ఇంత చెప్పాడో దేవుడు, అబ్బా అంత ప్రార్థన చేయాలా అని నిన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. వాళ్ళే అవిశ్వాసులు. నువ్వు ఎక్కడో బయట వాళ్ళ గురించి అనుకోమాక. ఓ ప్రియ దేవుని పిల్లలారా, అవిశ్వాసులు ఎక్కడో లేరు, నీ పక్కనే ఉన్నారు, నీతోనే ఉన్నారు. ఒకవేళ భార్య ఎక్కువగా భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తుంటే భర్త అంటాడు దేవుడు అట చెప్పాడా అని అంటాడు. ఒకవేళ భర్త బాగా ప్రార్థన చేస్తూ ఉంటే భార్య అంటది భక్తుడు బయలుదేరాడండి అని అంటది. ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? ఇవన్నీ కూడా అవిశ్వాసులకు సాదృశ్యమే.
అలాంటి అవిశ్వాసులతోనే నీ కాపురం చేస్తున్నావు, అలాంటి అవిశ్వాసులతోనే జీవనం గడిపిస్తున్నావు, నీ అలాంటి అవిశ్వాసులతోనే నీ యొక్క సహజీవనంగా కొనసాగబడుతున్నావు. అది గుర్తుపెట్టుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏబు గ్రంథంలోకి వద్దాం, మరొకసారి ఏబు గ్రంథాన్ని చూద్దామండి. ఏబు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీ హృదయము ఎలా కృంగిపోయెను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి. ఏమన్నాడు ఇక్కడ? ఎరుపెక్కిన కళ్ళు అంట. ఎందుకు ఎరుపెక్కిని? ఎందుకు ఏమంటున్నాడు అంటాడు? నీ హృదయం ఎలా కృంగిపోయెను. కృంగిపోవడం అంటే అనేకమైనటువంటి సమస్యల చేత, అనేకమైనటువంటి ఇబ్బందుల చేత. మనం ఏబు చరిత్రను చూస్తున్నాము. ఆయన చూసినప్పుడు కుమారులను పోగొట్టుకున్నాడు, ఆస్తులను పోగొట్టుకున్నాడు, పనివారిని పోగొట్టుకున్నాడు, ఆయనకున్నటువంటి గొర్రెలు మేకలు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ ఒకదాని తర్వాత తగులుతూ ఉన్నాయి. అప్పుడు ఏమైపోయాడు ఆయన? హృదయము కుంగిపోయింది. హృదయం కృంగిపోయినప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు, ఆ దీనత్వంలో చూస్తున్నాడు. ఆయన దీనుడిగా దేవుని వైపు చూస్తున్నాడు. ఏంటయ్యా నా పరిస్థితి అన్నాడు. హృదయం ద్రవించిపోతుంది. ఆ హృదయంలో నుండి ఆ యొక్క కన్నీళ్లు పొంగుతూ పైకి వస్తున్నాయి. ఆ కన్నీళ్లు ఆ కళ్ళల్లోకి వస్తున్నాయి. ఆ వేదనతో ఏడుస్తున్నాడు. ఆ యొక్క కళ్ళు ఎరుపెక్కిని. ఆ ఎరుపెక్కిన కళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ఎరుపెక్కిన కళ్ళు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నీ కళ్ళు ఎలా ఎర్రబారుచున్నవి. ఎర్రబారిన కళ్ళు, ఎరుపెక్కిన కళ్ళు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, కొన్నిసార్లు ప్రార్థన చేస్తావు, కనీసం నీ కళ్ళు ఎరుపు కూడా ఎక్కవు, నీ కళ్ళల్లోంచి కన్నీళ్లు కూడా రావు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం ద్రవించబడలేదు, నీ హృదయం పిండబడలేదు. నీ యొక్క హృదయంలో ఆ యొక్క దేవుని యొక్క జ్ఞాపకము నీ ఆ యొక్క హృదయంలో లేదు. కాబట్టి ఆ కళ్ళు ఎర్రబడటం లేదు. ఎరుపెక్కిన కళ్ళు. దేవుడు చూస్తున్నాడు నీ కళ్ళను. ఈ కళ్ళు ఏమిటో కూడా గమనిస్తున్నాడు ఆయన. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కళ్ళను నేను చూస్తున్నాను అన్నాడు. ఆయన అనేక మార్లు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, నీ కళ్ళను సరి చేసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకని 13వ వచనంలో కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు, నీ నోట నుండి అట్టి మాటలు ఎలా రానిచుచున్నావు. ఏమన్నాడు? దేవుని మీద మనం ఆగ్రహపడుచున్నామంట. ఏంటి నాకు ఇది, ఇంత ప్రార్థన చేశాను, ఇంత చేస్తున్నాను అని దేవుని మీదే మనం పోట్లాడుతూ ఉన్నాం. ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక మాటను మీకు చూపిస్తాను. మళ్ళీ మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? 13వ వచనం, కన్నులు నెత్తికి వచ్చిన వారి తలము గలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయనట్లు ఉన్నారట. ఏమొచ్చినాయి అంట? వీళ్ళ కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే మన కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. దేవుడు వాక్యం చెప్పే అవకాశం నీకు కల్పిస్తే కళ్ళు నెత్తి మీదకి వస్తాయి. నా ముందు మీరు కూర్చుంటారా అనే స్థాయికి వస్తున్నావు నీవు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, దేవుని నిన్ను కనికరించి దేవుని యొక్క ఆత్మతో నింపి నీకు ప్రవచన వరాన్ని ఇస్తే ఆ ప్రవచన వరంతో నీ కళ్ళు నెత్తి మీదకి వస్తున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన ప్రవచనాన్ని దుర్వినియోగం చేయకు. దేవునితో మాట్లాడే విధానాన్ని నువ్వు దుర్వినియోగం చేయకు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, ప్రవచనం అనేటువంటిది సంఘానికి అది శ్రేయస్కరంగాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకుగాను దేవుడు నీకు ఇస్తున్నాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది నువ్వు మానేస్తున్నావు, నీ కళ్ళు నెత్తికొస్తున్నాయి. జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరొక మాటను చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథములో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను అన్నాడు. ఏం దృష్టి అంట? నీ దృష్టి అహంకారం. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తర్వాత కళ్ళల్లోకి ఏమొస్తుందండి? అహంకారం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కదా నీ కళ్ళు ఉన్నది. ఇక్కడ నీ కళ్ళు ఉన్నప్పుడు ఆ దృష్టి కూడా అహంకారంగానే ఉంటుంది. ఎందుకంటే నేనే ఆకాశాన్ని చూస్తున్నాను, నేనే దేవుని చూస్తున్నాను, నేను దేవునితో మాట్లాడుతున్నాను. ఇలాంటి అహంకారపు దృష్టిని దేవుడు ఏమంటున్నాడు ఆయన? అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నేను సహించను. జాగ్రత్త, నీ దృష్టి యావత్తును కూడా నేను తగ్గించబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దృష్టి తగ్గించడం అంటే ఈ బాహ్య నేత్రాలు
పోగొట్టడం కాదండి. దృష్టి తగ్గించడము అనగా దేవునితో నీ సహవాసాన్ని దేవుడు తగ్గించేస్తున్నాడు, అది దాని అర్థం. ఎందుకంటే నీ మనోనేత్రాలతో దేవుని చూస్తున్నావే, ఆ నేత్రాలు మూతబడిపోతాయి. నిదానంగా దేవునితో నీ యొక్క సంబంధాలు తెగిపోతాయి. అది ఆ దృష్టి తగ్గించడము అంటే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే నీ పొరుగువాడిని నువ్వు ఎలా చూస్తున్నావో తెలుసా? ఒక్కసారి చూపిస్తాను చూడండి. మనం సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం నుండి చూసినట్లయితే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏం చూపు అంటదండి అది? విషపు చూపు, విషంతో నిండినటువంటి చూపు. ఎప్పుడు చంపేద్దామా అని. నువ్వు కూడా దేవునికి స్తోత్రం 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 ప్రార్థన చేస్తూనే ఉన్నావు. నువ్వు విషపు చూపులు చూస్తున్నావు. ఎందుకంటే ఎప్పుడు వాడు చస్తాడా అని. హృదయాన్ని గ్రహించిన దేవుడు, హృదయమును పరిశీలించిన దేవుడు, హృదయమును ఆయన పరిశోధించిన దేవుడు, ఇదిగో నీ హృదయంలో ఏముందో కూడా దేవుడు కనిపెట్టగలిగిన వాడు. నీవు కళ్ళతో చేసేటువంటిది ప్రతిదీ గమనిస్తున్నాడు. నువ్వు కుడి కన్ను కొదేస్తున్నావు, ఎడం కన్ను ఎగేస్తున్నావు, అది చెప్తున్నాడు దేవుడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓ ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది నీకు జాగ్రత్త. విషపు చూపు నిలిపెను. నీ చూపులో ఏముంది? విషం ఉంది. అది గుర్తుపెట్టుకో. అందుకని నువ్వేమనుకుంటావంటే కళ్ళే కదండి, చూస్తే ఏమైంది అనొద్దు. కళ్ళల్లో చాలా రకాలైన ఉన్నాయి. కళ్ళల్లో కైపు కళ్ళు ఉంటాయి, కైపుతో చూస్తున్నావు. కళ్ళల్లో మోహపు కళ్ళు ఉంటాయి, మోహంతో చూస్తున్నావు. కళ్ళల్లో విషపు కళ్ళు ఉంటాయి, విషంతో చూస్తున్నావు. కళ్ళల్లో కోర కళ్ళు ఉంటాయి, కోర చూస్తూ ఉన్నావు. కళ్ళు ఎన్ని రకాలో తెలుసా? ఇలాంటివి నీవు చెప్పాలంటే నేను చాలా చెబుతాను ప్రియ దేవుని పిల్లలారా. నీ యొక్క కళ్ళను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ కళ్ళు నిన్ను చాలా మోసం చేస్తున్నాయి. అందుకనే అంటున్నాడు విషపు చూపు నిలిపాడంట ఆయన. ఏ చూపు నిలిపాడండి? విషపు చూపు నిలిపాను అంటున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, దేవునితో నీకు ఆయనకున్న సంబంధాన్ని ఏం చేస్తాడన్నాను నేను? తగ్గిస్తాడు అన్నాను. ఎలా తగ్గిస్తాడో చూసారా? చూడండి, ఇక్కడ మరొకసారి చూపిస్తాను. యెషయా గ్రంథంలో మరొకసారి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో నుండి దేవుడు ఇక్కడ ఒక మాటను మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నరుల అహంకార దృష్టిని దేవుడు తగ్గిస్తానన్నాడు. నీ దృష్టి అహంకారంతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తగ్గిస్తాడు. దేవుడు మాత్రమే ఘనత వహిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. నేను నిన్ను ప్రేమించి నిన్ను కనికరించి నా కృప చొప్పున నా ఆత్మను నీకు ఇస్తే నీవు అహంకార దృష్టితో ఎప్పుడైతే చూస్తున్నావో నేను మాత్రమే ఘనత వహించాలి కాబట్టి ఆ ఘనతను నువ్వు పోగొడుతూ నేను అనేటువంటి అహం నీలోకి వచ్చింది కనుక నేను నిన్ను తగ్గించి అనగా నీతో నాకున్నటువంటి ఆ బంధాన్ని తొలగిస్తే నీ గర్వం తగ్గిపోతుంది. దేవుడు మాత్రమే ఘనత వహిస్తాడు. అంటే ఆయన మరొకరిని ఆయన ఆత్మతో నింపి ఆయన లేవనెత్తుతాడు. ఎందుకంటే పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపువాడై ఉన్నాడు. నువ్వు ఎవరినైతే తగ్గిస్తున్నావో, ఎవరైతే వీళ్ళిచ్చి నాకంటే ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. వాళ్ళు అప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని ఆత్మ ఎటుపోయింది అని చెప్పి ఎతుకుతావా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ ఎటెళ్ళిందని నువ్వు ఎంత ఎతికినా అది కనిపించదండి. ఎందుకంటే నీవు దేవునికి దూరం అయిపోతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, నరుల అహంకార దృష్టిని దేవుడు తగ్గిస్తున్నాడు. ఆయన తగ్గించేస్తాడంతే, దాంట్లో డౌటే లేదు. కనుక మీరు ఆ విధముగా దేవుని యొక్క కృపలో మరి జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకనే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నీ యొక్క దృష్టి తగ్గించబడుతుంది, దేవునికి నీకు ఉన్నటువంటి బంధము తెగిపోతుంది. అది నువ్వు తెగ్గొట్టుకుంటావా? నీ కళ్ళను నువ్వు అదుపులో పెట్టుకో, నీ కళ్ళను నువ్వు కంట్రోల్ చేసుకో, నీ కళ్ళను జాగ్రత్తగా నువ్వు ఎంత దేవునితో నిబంధన చేసుకో. కళ్ళతో నిబంధన జరగాలి. నువ్వు వాడు చూడకూడదు అని అంటే చూడటం మానేయాలి. అది అలాంటిది నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, సామెతల గ్రంథములో నేను మరొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనములో నుండి మనం చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. నా కుమారుడా,
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము అన్నాడు. నా కుమారుడా, నా మాటలు నువ్వు ఆలకించు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఆ వాక్యమే నీ కళ్ళ ముందు కనపడతా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నిద్రపోతున్న దేవుని యొక్క వాక్యము నీ కళ్ళల్లో కనపడతానే ఉండాలి. ఇదిగో నువ్వు మెలకుతూ ఉన్న నీ యొక్క వాక్యము నీ కళ్ళల్లో కనపడుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే నీ కళ్ళల్లో కనపడుతూ ఉందో నీ చూపులు అటువైపు ఇటువైపు తిరగవండి. నీ చూపులలో ఆ అహంకారం రాదండి. నీ చూపులు గర్వంతో పైకి లేవండి. నీ చూపుల్లో విషం ఉండదండి. నీ చూపుల్లో కోర చూపు ఉండదండి. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాడంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయము నిండా నింపుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ హృదయము నిండుగా దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటే నీ కళ్ళ ముందు అవి కనబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ హృదయం అనే పలక మీద నా వాక్యములను మీరు వ్రాయండి అన్నాడు. వాక్యాన్ని రాయాలి మనం. రాయకపోతే ఎలా? వాక్యాన్ని రాసినప్పుడే కదా, ఆ వాక్యం రాసినప్పుడే ఖచ్చితంగా నీ కళ్ళల్లో కనపడతా ఉంటాయి అవి. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండకపోతే నువ్వు ఎంత ఎత్తుక్కున్నా ఒక్క వాక్యం కూడా కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము నీ పాదములకు దీపము అన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏమంటున్నాడు ఆయన గ్రంథములో? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. దేవుని యొక్క వాక్యము ఆ యొక్క పాదములకు దీపమై ఉన్నది. అందుకనే ఆ కళ్ళు నీ యొక్క వాక్యము నీ కళ్ళల్లో కనబడుతూ ఉన్నప్పుడు ఆ త్రోవలన్నీ సరళం చేయబడతాయి. ఆ త్రోవలు సరళం చేయబడినప్పుడు నీ నడక చక్కగా సాగుతూ ఉంది అక్కడ. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా వినమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, దేవునితో నీ సహవాసము అద్భుతముగా ఉండాలి. దేవునితో నీ సహవాసము అమూల్యమైనదై ఉండాలి. దేవునితో నీ సహవాసము అది ఒక పవిత్రమైనదిగా ఉండాలి. అదే దేవుడు చెప్తున్నాడు. అంతటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాక్యము నువ్వు వింటున్నావని నేను ఆశగా మీకు తెలియచేస్తున్నాను. వినడమే కాదు, దాన్ని తినండి. తినడమే కాదు, దాన్ని అరిగించుకోవడమే కాదు, నీ శరీరానికి వంట పట్టేలాగా సిద్ధపాటు కలిగి ఉండండి. అప్పుడు కదా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అయ్యేది. నీ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని నువ్వు తొలగించుకోమని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మరొక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది ఇక్కడ 22వ అధ్యాయంలోకి వద్దాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో నుండి మనం చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ అంటున్నాడు, దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయా దృష్టి అట. ఏ దృష్టి ఉండాలి? మనం దేవుని బిడ్డలము అనుకున్నప్పుడు, నువ్వు క్రైస్తవుడివి అనిపించుకున్నప్పుడు నీ కళ్ళల్లో దయాదృష్టి ఉండాలి, దయగలిగిన చూపు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆహారంలో కొంత బీదలకు నువ్వు ఇస్తావట. ఆ దయాదృష్టి లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా అంటున్నాడండి ఆయన ఏమంటున్నాడో చూస్తున్నాడా ప్రియ దేవుని పిల్లలారా? యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. ఎప్పుడైతే నువ్వు దయాదృష్టితో ఉంటావో, 12వ వచనంలో అంటాడు, యెహోవా చూపులు ఎవరినంట? జ్ఞానము గలవానిని కాపాడును అన్నాడు. దేవుని చూపులు. ఎందుకంటే నీ దయాదృష్టి ఎప్పుడైతే దయగలిగిన చూపు నీలోకి వస్తుందో అప్పుడు ఏమంటాడంటే ఆయన చూపులు నీ మీదకి వస్తాయంట. నువ్వు జ్ఞానం కలిగినోడు కాబట్టి నీ పొరుగోడికి నీకు పేదోడికి నువ్వు పెట్టగలుగుతున్నావు. నువ్వు అలా పెడుతున్నావు కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆ చల్లని చూపులు నీ మీదకి వస్తాయంట, నిన్ను కాపాడుతాడంట దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇది దగ్గరలో పడింది, అయిపోవచ్చింది. 12వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ సామెతల గ్రంథము 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే ఈ విషయాన్ని కూడా మనం చూడాలి ప్రియ దేవుని పిల్లలారా. ఈ 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 10వ వచనంలో ఒక మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 12వ అధ్యాయము 10వ వచనములో అంటున్నాడు, నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచునంట. దయ. ఆ పశువులను నువ్వు పెంచే కోళ్ళు కానీ, పశువులు కానీ, ఆ మేకలు కానీ, గొర్రెలు కానీ, ఏదైనా కూడా ఆ దయగలిగిన చూపు వాటి మీద కూడా ఉంటుందంట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటో తెలుసండి, ఫైనల్గా చెప్తున్నాను. మీ చూపుల్లో ఏముండాలి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను, తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను అన్నాడు. ఇక్కడ నీ కళ్ళల్లో నుంచి ఉన్నటువంటి పొరలు ఉంటాయే, అందుకనే అంటారు కోపం వస్తే వీడికి కళ్ళు పొరల గమ్మినీగా అంటారు చూసారా. ఆ పొరలు నీలో నుంచి రాలిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ముందే వెళ్ళిపోయి అయ్యా నాకు బాప్తిసం ఇయ్యండి అని గబగబ మునగకూడదు. మునగటం కాదు, నీ కళ్ళల్లో ఉన్న పొరలు పోగొట్టుకొని అప్పుడు బాప్తిసం తీసుకో. పౌలు వలె నువ్వు కూడా వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ పొరలు తొలగించుకుంటేనే నువ్వు దేవుని దృష్టిలో ఆ చల్లని చూపు నీ మీద నీ కుటుంబం మీద పడుతుంది. నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామముకి స్తోత్రాలు. సంఘమైన మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరు బాగున్నారా? మేము బాగున్నాము. మరి చెప్పబడ్డ వాక్యాన్ని గురించి మరి ప్రార్థన చేసుకుందాం. ఆ కళల్లో ఉన్న పొరలు రాలిపోయినప్పుడే మనం దేవుని చూడగలుగుతాం. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడే ఆ మేలులు మనం పొందుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, మహాగణుడు అని యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నీకు స్తుతులు నాయన, నీకు వందనాలయ్యా. అయ్యా చెప్పబడిన వాక్య లేఖనాలను బట్టి నీకు వందనాలు నాయన. వీడిని విడిచిపెట్టడం కాదు ప్రభా, ఎంతో మర్మాలతో కూడుకున్నది ప్రభా. నీ దాసుడు వివరించుచుండగా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఇట్టు వాక్యాన్ని ప్రభ నీ బిడ్డల్లోకి వెళ్ళుటకు నాయన, వినుటకు ప్రభా నాయన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ యంత్రం ద్వారాగా ప్రభా, యూట్యూబ్ ద్వారాగా నాయన, యేసయ్యా ఈ ఫిట్టర్ల ద్వారాగా ప్రభా, ఫోనుల ద్వారాగా నాయన, అనేక ల్యాప్టాప్ల ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన, సమస్యలతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విడుదల పొందుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నాను. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకున్నటకు నీ కృప దయచేయండి. పాపములో ఉన్న వారు విడిపించబడుటకు నీ కృప దయచేయండి నాయన, నీకు వందనాలయ్యా. అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కనుల పొరలు రాలిపోయిన మేము దేవుని చూడగలమన్న మనసు వస్తుంది ప్రభా, నీకు వందనాలయ్యా. అట్టు మనసు ఆ బిడ్డలకు దయచేయండి నాయన, నీకు వందనాలు. అట్టు మారు మనసు రక్షణ బిడ్డలకు దయచేయండి నాయన, నీకు వందనాలు. బిడ్డలతో మీరు మాట్లాడేందుకే నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు అయ్యా. మాట్లాడిన బట్టి ప్రభా నీ దాసుని మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన, నీకు వందనాలు ప్రభా. ఎంతో నాయన మర్మాలతో కూడుకున్న వాక్యాలు ప్రభా. అయ్యా నీ దాసుడు ప్రభా అనేక రాత్రులు నిద్రలో కాసి తండ్రి ఆ యొక్క వాక్యాలు నాయన తండ్రి నీ బిడ్డలకు నాయన అనేక రీతులుగా ప్రకటిస్తున్నాడు అయ్యా. అయ్యా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నీ దాసునికి కూడా మంచి శక్తిని బలమును ఆరోగ్యం దయచేయండి నాయన తండ్రి. దీనికి కావాల్సినవి కూడా ప్రభా అయ్యా నీ బిడ్డల ద్వారా మీరు అనుగ్రహించి సహాయం చేయండి. ఎంతో ఖర్చుతో కూడుకున్నది ప్రభా, నీకు స్తోత్రాలు. దయా మనసుని బిడ్డలకు దయచేయండి, వందనాలయ్యా. దయగలిగిన మనసును దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. అయ్యా శాసించటం కాదు నాయన, అర్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. అట్టు కరుణ కలిగిన బిడ్డల మీరు లేవనెత్తండి నాయన, నీకు వందనాలు. ఆగిపోకుండా సాగిపోవుటకు నాయన అయ్యా యొక్క దూర ప్రాంతాలు వెళ్ళుచున్న నీ యొక్క తండ్రి అనేక దూరాలకి నాయన వెళ్ళుచుండగా ప్రభ ఈ ఛానల్స్ ద్వారాగా ఎంతో ఖర్చుతో కూడుకున్నది నాయన. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టు బిడ్డలు మీరు లేవనెత్తమని అడుగుచున్నాను అయ్యా. దయా మనసు దయచేయమని అడుగుచున్నాను. కరుణ కలిగిన మనసు దయచేయమని అడుగుచున్నాను. ప్రేమించే మనసు దయచేయమని అడుగుచున్నాను. సహాయం చేసే మనసు దయచేయమని నీకు వందనాలు. అట్టు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించి సహాయం ఇచ్చేయమని, అటు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును చేరి వచ్చిన వారికి కుడి వచ్చిన వారికి సంఘానికి మరి ముఖ్యముగా ఇదిగో ప్రభా ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు వాక్యమునకు బద్దులై ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పొందాలని తప్పక విని
ఒక చిన్న వాక్యం చెప్తా. Show me, oh God, may they word. Judge me, may they strength. Pumps is the first one. కాబట్టి మనము దేవుడు వాడితే దేవుడు బాధ ఆశించి చూడాలి. కాబట్టి మనం దేవుడు కలిగి ఉండాలి. తప్పకుండా దేవుడు నేను పడుకుంటానని బాబు సేవలు ఇవాళ విజయ్ తెలియదు మేఘన విజయశ్రీ మా కోసం ఆశిస్తూ ఫాదర్స్కు మాకు కాల్ చేయండి. 900009777796